నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ గురించి ఈరోజు పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. ఎందుకంటే మనకి అన్నీ కూడా ట్యూన్ లాగా ఉన్నాయన్నమాట. అంటే ఏది కూడా మనకు ప్రస్తుతం ఏది ముందుకు వెళ్ళట్లేదు. సో అందుకే ఏంటంటే జస్ట్ బేసిక్స్ అయితే జస్ట్ అలా మాట్లాడుకున్నాం, జస్ట్ ర్యాండమ్గా అలా మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్స్ యొక్క అవేర్నెస్ వీడియో డైలీ రావాలి కాబట్టి సో రెగ్యులర్గా ఏదో ఒకటి వీడియో మనకు వస్తుంది కాబట్టి మన ఛానల్లో కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ర్యాండమ్గా నా మైండ్లోంచి వస్తూ ఉంటే దాని ప్రకారం ఏదో ఒకటి మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అదేవిధంగా షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఏవైతే బెట్టింగ్ యాప్స్ గురించి ఒక నెల రోజుల నుంచి 2 నెలల నుంచి వరుస పెట్టి చావులు కానీ, హత్యలు కానీ, లేదంటే మరణాలు కానీ, ఏ విధంగా డబ్బులు నష్టపోవటం కానీ, డబ్బులు కోల్పోవటం కానీ, లేదంటే డబ్బులు ఒక విధంగా డబ్బులు పోగొట్టుకొని మరి అప్పు చేసి మరి మళ్ళీ ఇంకొకసారి ఆడి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ వరుస పెట్టి కేసులు ఏవైతే జరుగుతున్నాయో బయట, నిజంగా చాలా కఠినమైనది, చాలా దారుణమైనది, చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట అది. ఎందుకంటే ప్రజలు చాలా అవేర్నెస్ అనేది పొందాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అయినా సరే, ఆల్కహాల్ విషయంలో అయినా సరే, సిగరెట్ విషయంలో అయినా సరే, డ్రగ్స్ విషయంలో అయినా సరే, ఇంక ఇతర ఏదైనా విషయాలు అయినా సరే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఉండాలి. ఎందుకంటే దీనివల్ల హెల్త్కి కానీ, మైండ్ సెట్కి కానీ, ఫ్యామిలీకి కానీ, లేదంటే ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ, లేదంటే యాజ్ ఎ పర్సన్గా కానీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చాలామందికి అవగాహన ఉండదు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళు చెప్పే విధంగా ఎలా ఉంటుంది, మనీ వస్తుంది కదా అని చెప్పేసి మనం బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఏదైతే మనం గేమ్స్ ఆడుతున్నామో అందులో నష్టపోతాం అని చెప్పి మనకు తెలీదు. ప్రైమరీలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లో మనకి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం 100 కాకపోతే 200 కాబట్టి 500 కాకపోతే 1000 రూపాయలు పెడతా ఉంటాం. బట్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారో వాళ్ళు ఆపరేషన్ కానీ, లేదంటే వాళ్ళ మేనేజ్మెంట్ కానీ, లేదంటే వాళ్ళు ఏదైతే యాప్ డిజైన్ ఏ విధంగా చేస్తారో మనకి తెలీదు. ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారో మనకు తెలీదు. వాళ్ళు కొంత అమౌంట్ వరకు ఇలా చేయాలి అంటే తిరిగి మనకి పంపించేలాగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. మీరేమనుకుంటారు? ఇక్కడి నుంచి మనం పెట్టిన దానికి ప్రతి రూపాయి డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఇంకొంచెం పెడితే మనకి ఆశ ఎక్కడ ఆగదు కదా. డెఫినెట్గా ఖచ్చితంగా ఇంకో కోట్లలో వచ్చేస్తుంది, చాలా లైఫ్లో సెటిల్ అయిపోతాం, దెబ్బకి లైఫ్ సాల్వ్ అయిపోతుంది కదా, సెట్ అయిపోతుంది కదా అనుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళు ట్రిక్స్ అయితే వాడతారనమాట. సో ఎప్పుడైతే మీరు హైయెస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో అందులో బెట్టింగ్ యాప్స్లో, డెఫినెట్గా వాళ్ళు కన్నింగ్ స్కామ్తో మిమ్మల్ని ముంచడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియకుండా ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు అమౌంట్ ఏదైతే పే చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోద్ది. అక్కడితో ఏదైతే యాప్ను ఆపరేట్ చేస్తున్నారో, లేదంటే డిజైన్ చేశారో, ఏ విధంగా ప్రోగ్రామ్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, డబ్బులు వచ్చినాయి కదా, కట్ చేసేయాలి, ఏదో విధంగా మీకు నష్టం అయితే కల్పించాలి, తర్వాత సైడ్ అయిపోవాలనే విధంగా ఉంటుంది. సో తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని బెదిరించే విధంగానే చేస్తారు యాప్స్ వాళ్ళు కూడా. ఆ విధంగా డిజైన్ చేసుకునే ఏదైతే చైనీస్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రాడ్ అని మనందరికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఇంకొంచెం మనీ కావాలని ఒక విధంగా లోన్ యాప్స్ కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ కానీ ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకొంచెం మనీ అనేది అప్పు చేసి మరీ కడతారు. అప్పుడు ఏమవుతుంది, అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీకు వేదనలో టార్చర్ ఉంటుంది. అదేవిధంగా యాప్స్ నుంచి కూడా మనకి టార్చర్ అయితే ఉంటుంది. ఈ రెండింటికి మీరు స్ట్రెయిన్ అయిపోయి ఏం చేయాలో తెలియక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఫ్రెండ్స్కి చెప్పలేక, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్కి అప్పు తీర్చలేక, ఇంట్లో వాళ్ళని అడగలేక ఏం చేసుకుంటున్నారు, ఒకటి సూసైడ్ చేసుకున్నారు, లేదంటే ఏదో విధంగా కంప్లీట్ అయిపోవాలి అనే విధంగా చేసేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం అయితే చేసుకుంటున్నారు. సో ఇలాంటి వాటికి ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు మరీ ముఖ్యంగా ఎవరైనా చెప్తున్నారంటే ఆడండి అని వాళ్ళు డిస్క్లైమర్ కూడా వేస్తూ ఉంటారు. అది మీరు గట్టిగా చూసి తెలుసుకోవాలి. ఓకే, ఏదో ఎఫెక్ట్ ఉంటుంది కదా, మనం ఎందుకు ఆడాలి అని చెప్పేసి అనుకోవాలి. మీరు వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే
క్రియేటర్స్గా, ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీస్ పరంగా ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్తున్నారు కదా మనం హానెస్ట్గా నమ్మచ్చు అనుకుంటాం, డబ్బులు పెట్టి ఆడతాం. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళకి పెద్ద రిస్క్ ఏమి ఉండదు. కానీ ఎవరైతే ఆడుతున్నారో అల్టిమేట్గా వాళ్ళైతే రిస్క్లో పడతారు, ఎవరు ఆడిన వాళ్ళు రిస్క్లో పడతారు. సో ఈ విధంగా బేసిస్ అనేవి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏం నేర్చుకోవాలంటే చెప్తున్నారు కదా అని చెప్పి గుడ్డిగా ఆడతాం అనేది మానేయాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక జూదం లాంటిది. జూదం అనేది మన హిస్టరీలోనే ఉంది, మన మైథాలజికల్లో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా రాశారు, ఉన్నాయి, పోర్ట్రే చేశారు, ఎన్నో సినిమాలు వచ్చినాయి. దాంతోపాటు ఇప్పటికీ కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సరం క్రితమైనా, 2 సంవత్సరాల క్రితమైనా, 3 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితమైనా, 20 సంవత్సరాల క్రితమైనా న్యూస్ అనేది ఇంకా ఉంది. ఈ క్యాసినోస్లో కానీ, లేదంటే ఇంకేదైనా స్టాల్స్లో కానీ, లేదంటే ఇంకేదైనా ఏంటిది కోడి పందాల్లో కానీ, ఇవన్నీ కూడా ఏదైనా నష్టపరిచేవే అని తెలుసుకోవాలి మీరు. డబ్బులు ఎప్పుడూ కూడా ఇన్స్టెంట్గా మనకి రూపాయి పెడితే 2 రూపాయలు వచ్చేయాలనే మైండ్ సెట్తో ఉంటే కనుక ఉన్నంత కాలం కూడా డెఫినెట్గా మనిషి అనేవాడు ఎఫెక్ట్ అవుతాడు. ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే లగ్జరీగా బతకాలి, మనకు చేతిలో డబ్బులు ఉంటే కనుక అన్ని విధాలుగా ఖర్చు పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని విధాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు. ఆ యంగ్ ఏజ్లో ఏమవుతుందంటే, యంగ్ బ్లడ్ ఏమవుతుందంటే ఎస్ దూకేయాలి అని ఉంటుంది. ఆ దూకేసే ప్రక్రియలో ఏమవుతుందంటే మనం ఆలోచించాం, అది నష్టం జరుగుతుందా, నష్టం జరగదా, అదేవిధంగా మనకి డబ్బులు వస్తున్నాయి కదా ఇంకొంచెం పెడదాం అని చెప్పేసి ఆశ కూడా ఇంకొంచెం రెట్టింపు అయ్యి ఏమవుతుందంటే ఈ విధంగా నష్టపోయే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాగే మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. దాదాపు 1000 నుంచి 2000 మంది దాకా సూసైడ్ కేసు పెరిగినాయి. అంటే ఎందుకు? బెట్టింగ్ యాప్స్ వల్లే. సో అట్లా ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత త్వరగా మీరు మానేస్తే, అవేర్నెస్ తెచ్చుకుంటే, మీ కంట్రోల్, మీ ఆశని, మీ మైండ్ సెట్ని మీ కంట్రోల్లో ఉంచుకున్నంతసేపు డెఫినెట్గా మీరు ఒక సక్సెస్ని అయితే పొందినట్టే. ఇది నిగ్రహం అనేది చాలా సక్సెస్ స్టోరీస్లో ఉంటుంది. అదేవిధంగా వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీలో ఇది ఒక పార్ట్ చేసుకోవాలి. డబ్బులు సంపాదించిన వాళ్ళే, లేదంటే ఏదైనా స్పోర్ట్స్లో కానీ, లేదంటే ఉద్యోగంలో కానీ, లేదంటే ఇంకేదైనా కనిపెట్టిన వాటిలో కానీ, అంటే సైంటిస్ట్ కానీ, రీసెర్చ్ కానీ, ఎటువంటి వాటిలో కనిపెట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మీకు సక్సెస్ స్టోరీస్ అనేవి, అదేవిధంగా నిగ్రహం అనేది కూడా ఒక రకమైన సక్సెస్ స్టోరీయే. అన్ని వేరియస్ పార్ట్స్లో ఇది ఒక పార్ట్ కింద మనం అప్లై చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ లోన్ యాప్స్ కానీ, ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ కానీ నమ్మద్దు, వాడద్దు. నాలెడ్జ్ లేకపోతే అసలు ఇన్స్టాల్ చేయొద్దు, యాపే వాడద్దు, అసలు వినొద్దు కూడా. ఎంతమంది చెప్పేది ఏమీ లేదు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు ఏంటంటే మన క్రికెటర్స్ కూడా వైవిధ్యంగా, చాలా అడ్వర్టైజ్మెంట్గా, చాలా యాడ్స్ రూపంలో చాలా నీట్గా కవరింగ్గా, లేదంటే ప్రమోట్ చేసే విధంగా యాడ్స్ కానీ ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మీ చేత వాళ్ళ చేత ఏవైతే ఉన్నాయో లోన్ యాప్స్, అది లేదంటే బెట్టింగ్ యాప్స్, వీటిలో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేసేలా చేస్తే ఏ సెలబ్రిటీని కూడా నమ్మద్దు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా నమ్మద్దు. ప్లీజ్ దయచేసి చెప్పేది ఒకటే, స్టూడెంట్స్ మరీ ముఖ్యంగా చూస్తున్నారు కాబట్టి ఎవరైనా చూస్తే కనుక మీరు డబ్బులు కావాలంటే సంపాదించుకోండి, పార్ట్ టైమ్స్ చేసుకోండి, చదువుకోండి, దాంతోపాటు టైం ఉంటే పార్ట్ టైం కింద చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక 2, 3, 4, 5 కలిసి ఉంటే కనుక 5 సరిసమానంగా ఉద్యోగాలు చేయండి. బ్యాక్డ్రాప్లో మీరు స్టడీస్ చేస్తే కనుక, చదువుతుంటే కనుక మీరు రెండో పనిగా మీరు ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబ్ చేయండి. పార్ట్ టైం జాబ్ అది మీరు ఇంట్లో ఉండి ఫ్రీలాన్సింగ్ ఏం చేస్తారు అంటే వీడియో ఎడిటింగ్ కానీ, లేదంటే థంబ్నెయిల్స్ కానీ, లేదంటే అంటే చాలా ఫ్రీలాన్సింగ్ ఉంటాయి. ఏదైనా సరే మీరు చేయండి. అదేవిధంగా మీకు డెలివరీ బాయ్స్ కింద కానీ, లేదంటే నాలాగా యూట్యూబ్ ఛానల్ కానీ చేయండి, క్రియేట్ చేయండి. ఏదో ఒకటి మీరు పని అనేది మైండ్ ఏదో ఒక దాంట్లో స్కిల్స్లో డెవలప్మెంట్లో ఉంటే కనుక డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను, నాకు సినిమాలు అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లో ఖచ్చితంగా చెయ్యాలి. ఇంట్రెస్ట్గా, చాలా హానెస్ట్గా, ఎటువంటి నెగిటివ్ బ్యాక్డ్రాప్లో లేకుండా ప్యూర్ జెన్యున్ హానెస్ట్గా రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, అదే వీడియోస్ కానీ చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేస్తున్నాను.
ఇది ఒక ప్యాషన్ కింద తీసుకోండి. వీడియో క్రియేటర్కి ఎప్పుడు ప్యాషన్ ఉండబట్టే ఇలాంటి వీడియోస్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మీకు కూడా ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఎప్పుడు కూడా డ్రగ్స్ కన్నా కూడా మనకి ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేసినప్పుడే స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. అదే డ్రగ్స్ తీసుకున్నాను అనుకోండి, ఇనిషియల్ స్టేజ్లో చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కామెడీగా ఏం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేర్చుకోవాల్సింది స్కిల్స్ పట్ల ఫోకస్ ఎలా చేయాలి, అదేవిధంగా ఎలా మనీ అనేది జనరేట్ చేయాలి మల్టిపుల్ టైమ్స్లో మనం. ఎందుకంటే మన ఫ్యూచర్ అనేది ఇప్పుడు 20 అనుకోండి, లేదంటే 25 అనుకోండి, లేదంటే 30 అనుకోండి, మనం అబోవ్ 20 to 25 లేదంటే 30 ఇయర్స్ ఏవైతే వస్తుందో అప్కమింగ్ ఫ్యూచర్ ఉందో ఇయర్స్, దానికి ఏ విధంగా మనం మల్టిప్లై చేయాలి మనీని. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే ఇండియన్ ఎకానమీ ఉందో, ఇన్ఫ్లేషన్ ఉందో, అదేవిధంగా ఖర్చులు ఎలా ఉన్నాయో ఇవన్నీ మీరు పేపర్ మీద రాసుకొని, బుక్స్లో రాసుకొని నెక్స్ట్ 30 ఇయర్స్కి, నెక్స్ట్ 20 ఇయర్స్కి, లేదా నెక్స్ట్ 40 ఇయర్స్కి డిజైన్ చేసుకోండి. ప్లానింగ్ అనేది డిజైన్ చేసుకొని మనీ ఏ విధంగా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని మీకు ఓన్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి అదేవిధంగా అడ్వైజర్స్ని కనుక్కోండి. ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఏ విధంగా నాకు మల్టిప్లై అవకాశం ఉంటుంది, అదేవిధంగా నేను పార్ట్ టైం చేస్తాను కాబట్టి ఈ మనీ నేను దాచుకొని అనవసరమైన ఖర్చులు చేయకుండా బట్టలు అని చెప్పేసి, లేదంటే సెంట్లు అని చెప్పేసి, లేదంటే అదేంటిది షూస్ అని చెప్పేసి ఇలాంటివి ఏమి ఖర్చు పెట్టకుండా, ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా మల్టిప్లై చేసుకునే విధంగా మీరు డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు చదువుకున్న ఏజ్లోంచి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, మల్టిప్లై చేస్తే కనుక డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేసి సేవింగ్స్ చేసి మల్టిప్లై చేసే విధంగా ఉంటే డెఫినెట్గా మీరు ఉద్యోగం వచ్చే స్టేజ్కి ఈ డబ్బులు అనేది మీకు ఉపయోగపడతాయి. అప్పుడు మీరు కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు, ఏది పడితే అది కొనుక్కోవచ్చు మీరు. సో అది అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. ఎందుకంటే నాకు ఇవన్నీ చెప్తున్నాను కానీ నేను కూడా యూట్యూబ్లో మనకి కొంచెం సక్సెస్ వస్తే కనుక డెఫినెట్గా మనం కూడా ఈ విధంగా చేయాలని నాకు ఆశగా ఉంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తే కనుక డెఫినెట్గా మీకు ఏదైతే చెప్పానో అవి కూడా నేను చేస్తాను. అంతకుమించి ఇంకేం లేదు. మల్టిప్లై చేసే విధంగా ఉంటే నెక్స్ట్ 20 ఇయర్స్ కానీ, 30 ఇయర్స్ కానీ, 40 ఇయర్స్ కానీ సిన్సియర్గా చెప్తాను, మన లైఫ్ అనేది సెట్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. దాంతోపాటు ఇంకోటి సైన్స్ పరంగా లేదంటే మైథలాజికల్ పరంగా చెప్తున్నానని ఏమనుకోవద్దు. మన కలికాలం, ఇప్పుడు మనం ఉన్నది కలికాలం. ఏదైతే కలికాలంలో మనకి 4 అయితే చాలా కఠినమైన దోషాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి జోతం, ఇంకోటి జీవహింస, మూడోది ఏదైతే నేను మీకు చెప్తా ఉంటానో వ్యభిచారం అనేది, 4వది గుర్తురావట సరిగ్గా టైంకి, జోదం, వ్యభిచారం, మద్యం, దాంతోపాటు జీవహింస. మద్యం అనేది కూడా తీసుకోవద్దు. అంటే దాంతోపాటు మద్యం అంటే మనకి మందు ఒకటే కాదు, సిగరెట్ అయినా, బీడీ అయినా, ఇంకేదైనా చెదవైనా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే జోదం అంటే బంగారం మీద ఆశ ఉండకూడదు, డబ్బు మీద ఆశ ఉండకూడదు. డబ్బు సంపాదించుకొని, బంగారం సంపాదించుకొని లీగల్గా దాన్ని మల్టిప్లై చేసే విధంగా ఉండాలి. అత్యాశ అయితే ఉండకూడదు. అదేవిధంగా ఎక్కువ ఆశ అనేది డబ్బుల మీద పెట్టుకోవద్దు. అది మల్టిప్లై చేసే విధంగా మనం ఆలోచించగలగాలి. 30 ఇయర్స్ అయిన తర్వాత దాని మీద ఆశ ఉంటే కనుక ఆశిస్తాం, ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి హ్యూజ్ లెవెల్లో ఉంటాయి కదా, ఆశిస్తాం. కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదేంటిది ఇదే ఏం చెప్తున్నాను మీకు, జోదం ఒకటి, మద్యపానం ఒకటి, జీవహింస అంటే ఒక పరాయ మనిషిని కానీ, మన స్నేహితులు కానీ, లేదంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనుషులు కానీ, లేదంటే మన రిలేటివ్స్ కానీ, మన అమ్మ నాన్న కానీ మీరు కష్టాలు పెట్టి, లేదంటే బెట్టింగ్ యాప్స్ ఆడి, అదేవిధంగా ఏంటంటే మీ తల్లిదండ్రులకి ఇబ్బంది పడే విధంగా, పరువు తీసే విధంగా ఎటువంటి చర్యలు చేయొద్దు. మీరు నిగ్రహంగా, చాలా నిష్టగా, ఒక యూనిక్నెస్తో మీరు మీ కెరీర్ని బిల్డ్ చేసుకోండి. మీ కెరీర్ కాదు, మీ క్యారెక్టరైజేషన్ కూడా మంచిగా బిల్డ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీ అమ్మ నాన్నగారు సంతోషపడతారు, రిలేటివ్స్ వాళ్ళు సంతోషపడతారు. డబ్బు నేను చెప్పట్లా, స్టేటస్ అనేది చెప్పట్లా. మీ క్యారెక్టరైజేషన్ అనేది గోల్డ్లా ఉండాలి, డైమండ్లా ఉండాలి. అది నేను చెప్పేది. అప్పుడు చుట్టాలే కాదు, అమ్మ నాన్నే కాదు, సొసైటీ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, లేదంటే ఇంకెవరైనా కానీ
మీకు హ్యూజ్ రెస్పెక్ట్ అయితే మీకు సొంతం అవుతుంది. ఇంతకు మించి చెప్పేది ఏం లేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వ్యభిచారం అంటే మీకు తెలిసిందే కదా, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఈ 4కి దూరంగా ఉంటే కనుక కలికాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అల్టిమేట్గా ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. మీ ఇండివిజువాలిటీ అనేది ఒక విధంగా మీరు డిజైన్ చేసుకుంటే కనుక ఈ 4కి దూరంగా ఉండేటట్టుగా మంచి వాటికి అలవాట్లు చేసుకుంటే కనుక ఆ డిజైన్ అనేది చేసుకుంటే మంచి వాటికి గుడ్ హ్యాబిట్స్కి డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా చెప్తున్నాను, బిగినింగ్ స్టేజ్లో స్ట్రగుల్ ఉంటుంది, ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ని మీరు ఇయర్స్ డేస్ మంత్స్ మీరు ఓవర్కమ్ చేసినప్పుడు డెఫినెట్గా చెప్తున్నాను హ్యాపీ డేస్ అయితే మీకు వస్తాయి. హ్యాపీ డేస్ సినిమా చూశారు కదా, అదేవిధంగా హ్యాపీ డేస్ అనేవి మీ జీవితంలోకి వస్తాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచవచ్చు. తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది కాబట్టి తర్వాత పెళ్ళి అదే కార్యక్రమాలు ఉంటాయి కదా మీకు, అది విషయం. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏం లేదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏంటంటే హ్యాపీగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. గొడవల వాటికి వెళ్ళొద్దు, రక్తం కోల్పోయే పనులు చేయొద్దు, ఎవరిని పళ్ళు మాట అనొద్దు, కొట్టద్దు, తిట్టద్దు. హ్యాపీగా అమ్మ నాన్నతో సంతోషంగా, ఫ్రెండ్స్తో సంతోషంగా ఎంజాయ్ చేయండి. మీ పనిని కూడా ఎంజాయ్ చేయండి. గొడవ పడుతూ ఇసుక్కుంటూ చేయొద్దు. ఉంటుంది, ఇసుక అనేది వస్తుంది, అంటే ఒక వే ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది, టెన్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే స్టే హ్యాపీ. ఇప్పుడు కూడా స్మైలీ ఫేస్తో మీరు ముందుకైతే వెళ్తూ ఉంటే డెఫినెట్గా స్మైలీ ఫేస్ అనేది స్మైల్ హ్యాపీ అని మైండ్లో ఉంచుకుంటే, మైండ్లో ఫీడ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు అవుట్పుట్ అనేది హ్యాపీగానే వస్తుంది, హ్యాపీగానే డెలివరీ అవుతుంది. అది నమ్మండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బండి కానీ కారు కానీ లేదంటే ఇంకేం నడిపినప్పుడు మద్యం స్వీకరించి నడపొద్దు. అదేవిధంగా ఏంటంటే అసలు మద్యమే పట్టుకోవద్దు అన్నాను కదా, సరే బైకు కారు నడిపేటప్పుడు ఏంటంటే చాలా స్లోగా నడపండి. ఎందుకంటే జనాలు బయట నడుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి, మీరు కూడా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి అందరూ సురక్షితంగా హెల్మెట్లు కానీ సీట్ బెల్ట్లు కానీ వాడి సేఫ్గా సెక్యూర్గా మీ ఎవరింటికి వాళ్ళు చేరుకోండి. సొసైటీని ఎవరు గ్రీన్గా ఉంచితే కనుక డెఫినెట్గా చెప్తున్నాను భగవంతుడు ఖచ్చితంగా మనం చూసి సంతోషిస్తాడు. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ నాన్న దైవంతో సమానం కాబట్టి వాళ్ళు కూడా సంతోషిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఇక్కడ వరకు చూసినట్టు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క కామెంట్ చేయండి, నేను పూర్తిగా చూశాను అని ఒక కామెంట్ చేయండి. అది అంతమించి చెప్పేదే లేదు. నా వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో ఎస్పెషల్గా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, లేదంటే కొంచెం జ్ఞానం అంటే నాలెడ్జ్ఫుల్గా ఉంటే కనుక, అంటే కొంచెం ఇన్స్పిరేషన్గా మోటివేషన్లా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.